నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విజయ పథం పేరున ప్రేరణ కార్యక్రమం నిర్వహణ. ఈ నెల 8 నుండి 16వ తేదీ వరకు జిల్లాలో సేఫ్ మదర్ సేఫ్ చైల్డ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మజారాణి. ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా. స్థానిక గుంటూరు వైద్య కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయ పథం పేరున 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమంలో భాగంగా స్టడీ మెటీరియల్తో పాటు మానసిక శాస్త్రవేత్తల సహకారంతో విద్యార్థులలో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తొలగించి వారిని చైతన్యపరిచే విధంగా ఈ ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి రావెల, కలెక్టర్ కాంతిలాల్ దండే, డిఈఓ శ్రీనివాసులు రెడ్డి, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బివి పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా మీ వయసు అనేది చాలా ముఖ్యమైనది. ఈ వయసులో ఎవరైతే ఒక 6-7 సంవత్సరాలు కష్టపడి చదువుతారో మీరు మీ అభిరుచిని బట్టి మీద కోర్సును సెలెక్ట్ చేసుకొని మంచిగా చదివి మీ అందరూ కూడా మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ ఒక అద్భుతాన్ని సృష్టించడానికి ఇక్కడికి వచ్చారు. విజయదేవత మీ దగ్గరకు వస్తుంది ఇప్పుడు. ఓకే, దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క అభిరుచిని వైఖరిని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని సామర్థ్యాన్ని నిర్ణయించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అందరు విద్యార్థులకు 10కి 10 రావు. కొంతమంది విద్యార్థులు వాళ్ళలో ఉన్న సామర్థ్యాన్ని బట్టి 7 గ్రేడ్ పాయింట్ రావచ్చు, 8 రావచ్చు, 9 రావచ్చు, 10 రావచ్చు. అయితే మినిమం సాధించడానికి అవసరమైన ప్లాన్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈనాడు మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో 180 కోట్ల మంది యువకులుంటే వారిలో 37 కోట్ల మంది యువకులు భారతదేశంలో ఉన్నారు. ఈ 37 కోట్ల మంది యువకులను మనం ఒక 7-8 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ తీసుకొని వాళ్ళకు ఒక లక్ష్యం చూస్ చేసి ఒక ప్రణాళిక ప్రకారం ఒక మంచి క్రమశిక్షణతో వాళ్ళ యొక్క స్టడీని ఇంప్రూవ్ చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్నాలజీ పెంచినట్లయితే రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈనాడు మనం చూసుకున్నట్లయితే ఒక సగటు అమెరికన్ కానీ యూరోపియన్ కానీ వారి యొక్క వయసు 55 నుంచి 59 సంవత్సరాలు ఉంటుంది. అదే మనం భారతదేశంలో తీసుకున్నట్లయితే 25 నుంచి 29 సంవత్సరాలు ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఈ ప్రపంచంలో ఉన్న 202 దేశాల్లో అనేక రంగాల్లో మానవ సేవలు చేయవలసిన బాధ్యత మన దేశ యువకులపైన ఉంటుంది. ఇలా చేయాలంటే ఇప్పటి నుంచే మీరు ఒక క్రమ పద్ధతిలో చదవాలి. చదివేది కూడా మీకు ఏ రంగం పట్ల అభిరుచి ఉందో, ఏ రంగం పట్ల వైఖరి ఉందో, ఏ రంగం పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉందో అటువంటి రంగాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉంది. ఒక మానవుల్లో 140 రకాల సహజ సామర్థ్యాలు ఉంటాయి. ఒకరు బాగా లెక్కలు చేయగలుగుతారు, ఒకరు బాగా సైన్స్ చేయగలుగుతారు, ఒకరు బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు, ఒకరు బాగా పాటలు పాడతారు, ఒకరు బాగా ఆటలాడతారు, ఒకరు బాగా పెయింటింగ్ ఎదుగుతారు. అంటే మనలో ఉన్న సహజ సామర్థ్యం. జిల్లాలో గర్భవతులు, తల్లులు, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నెల 8వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు సేఫ్ మదర్ సేఫ్ చైల్డ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మజారాణి తెలిపారు. దీనిలో భాగంగా రేపటి నుండి డీ వార్మింగ్ ప్రోగ్రాం కింద అన్ని పాఠశాలల్లో ఆల్బెండజోలోమ్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. 6 నుండి 8 నెలల గర్భవతులకు కూడా ఈ టాబ్లెట్లు అందిస్తున్నామని అన్నారు. సురక్షిత మాతృత్వం, ఎనీమియా, హైపర్ టెన్షన్ను ఎదుర్కొనేలా చేపట్టవలసిన చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డిఎంహెచ్ఓ ఈ సందర్భంగా తెలిపారు.
తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరుపుతున్నాము. అందులో భాగంగా మనం 8 నుంచి 16 వరకు డైలీ డే వైజ్ ప్రోగ్రామ్స్ జరగడం జరిగిందండి. నిన్న 8వ తారీఖు 9వ తారీఖు మనకు ఈ వైటమిన్ ఏ అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది. రేపు 10వ తారీఖు ప్రతి స్కూల్లో ప్రతి స్కూల్ నుంచి మన హైయర్ ఎడ్యుకేషన్ వరకు 19 సంవత్సరాల వరకు 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వరకు పిల్లలందరికీ కూడా ఈ డీవార్మింగ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అందులో మనం ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ 100 మిల్లీగ్రామ్స్ అడల్ట్స్కి, చిన్నపిల్లలకి సిరప్స్ వేయడం జరుగుతుంది. ప్రతి స్కూల్లో కూడా ఇవి చేసిన దానివల్ల మనకి పిల్లలకి ఈ నులి పురుగుల బారిన తప్పించడానికి దాని ద్వారా అలానే కూడా యాంటీనేటల్ మదర్స్ కూడా 6, 7, 8 ప్రెగ్నెంట్ అంటే సెకండ్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా ప్రతి ఒక్క తల్లికి కూడా ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ ఇప్పించి డీవార్మింగ్ ప్రోగ్రామ్ మీద దాని ద్వారా మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీ రాకుండా అనీమియా అనేది మేనిఫెస్ట్ అవ్వకుండా చేయడానికి చూస్తున్నాము. అలానే ప్రతి ఒక్క పిహెచ్సిస్లో మన అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్ ద్వారా కూడా స్కూల్ వైజ్ కూడా అంటే 1 to 5 ఏజ్ చిల్డ్రన్ వరకు స్కూల్స్లో కవర్ అవుతుంది. మిగతా కాలేజెస్లో అంతా కూడా 19 ఇయర్స్ చిల్డ్రన్ వరకు. దాంతోపాటు యాంటీనేటల్ మదర్స్కి అంటే 6th, 7th, 8th సెకండ్ ట్రైమిస్టర్ మదర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు డే వైజ్ ప్రోగ్రామ్స్ జరగడం జరుగుతుందండి. అందులో కూడా మన 11వ తారీఖు ఎర్లీ మ్యారేజెస్, ప్రెగ్నెన్సీలో తర్వాత ఇన్ఫెక్షన్స్ స్క్రీనింగ్ చేయడం అదొక ప్రోగ్రాము. మనం సేఫ్ మదర్ అంటే సురక్షిత మాతృత్వం కింద చేయడం. 12వ తారీఖు ఈ సివియర్లీ అనీమియా కేసెస్ అంటే ఆల్రెడీ అనీమియా రాకుండా ట్యాబ్లెట్లు ఇవ్వడం ఒకరోజు, అనీమియా ఉన్న కేసెస్ని ఐడెంటిఫై చేసి వారికి ఐరన్ ఫోలిక్ యాసిడ్, ఈ ఐరన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రోగ్రామ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వారం రోజులు చెప్పడం జరుగుతుంది. వరకు మన ఇండియాకి ఇంకా రాలేదు, కానీ దాని గురించి కూడా సిమ్టమ్స్ అందరికీ అవేర్నెస్ క్రియేట్ అది కూడా ఈ డెంగ్యూ, చికెన్ గునియా వల్ల వచ్చే ఈ మస్కిటోస్ వల్ల వస్తుంది. కాబట్టి దోమలు కుట్టకుండా మనం కుట్టిన దోమలకి ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తే ముందస్తు జాగ్రత్తలుగా వాళ్ళకు కూడా టెస్టులు చేయడం, వాళ్ళని కేర్ఫుల్గా మానిటర్ చేస్తూ ప్రెగ్నెంట్ వాళ్ళని ముందుగా తీసుకోవాలి. ఎందుకంటే యాంటీనేటల్ మదర్స్ కన్నా ఈ సిమ్టమ్స్ వచ్చి ఉంటే వారికి పుట్టబోయే పిల్లలకు కూడా తల వాపు ఎక్కువగా అలాంటి కంజనిటల్ బేబీస్ పుట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి వారిని కూడా ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకుంటూ ఆ కేసెస్ని మనం. రాజధాని నగరంగా ప్రకటించిన గుంటూరులో కనీస మౌలిక వసతులు కూడా లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నగర అధ్యక్షులు ఆంజనేయులు అన్నారు. గతంలో వేసవిలో నీటి ఎద్దడి ఉండేదని, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వలన వేసవి రాకుండానే మంచినీటి కష్టాలు ప్రారంభమయ్యాయని అన్నారు. డ్రైనేజీ విషయానికి వస్తే గతంలో నిర్మించిన డ్రైనేజీలనే అభివృద్ధి పరచకుండా వినియోగిస్తున్నారని, పెరుగుతున్న జనాభా దృష్ట్యా విస్తరించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం నిధులు మంజూరు చేసినప్పటికీ ఇంతవరకు పనులు ప్రారంభించలేదని అన్నారు. నేను వచ్చాను కదా అంటే ఇంతవరకు భారతీయ జనతా పనులు చేయవలసిందిగా కోరుకుంటూ, ఇప్పుడు సమస్యలు పెట్టుకున్నటువంటి కార్పొరేషన్ అధికారులు, పాలక మండలి లేకపోవటం వల్ల అది కాదని చెప్పి ఇప్పుడు స్థలం లేకపోయినా కూడా G+3 అపార్ట్మెంట్లైనా కట్టి ఇవాళ ఏ పథకాలు ప్రాజెక్టులు తయారు చేయకుండా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా ఉంటున్నారు. మంచినీటి సమస్య ఇప్పుడు చలికాలంలోనే ఇంత తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఉంటే వచ్చేటువంటి ఎండాకాలంలో ఎలా ఉంటుందో పరిస్థితి ఆలోచించుకోండి. కార్పొరేషన్ అధికారులు మేము ఏదో ప్లాన్ చేస్తున్నాము, మంచినీటి సమస్య కోసం చేస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ని స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, మళ్ళీ చేస్తామంటున్నారు. ఇలాగా రోజులు గడుపుతున్నారు కానీ సరైనటువంటి ప్లానింగ్ చేయలేకపోవడం వల్ల ఇబ్బంది పడేది ప్రజలు. ఇదంతా గమనించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ అధికారులకి కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే మనకి ఇంకో ముఖ్యమైన సమస్య రోడ్లు. ఎక్కడ పడితే అక్కడ తవ్వేశారు, ప్రతి సందుల్లో గొంతుల్లో కూడా రోడ్లు తవ్వేశారు, సరిగ్గా పూడ్చలేదు. రాత్రిపూట ఆ గుంటల్లో పడి చాలా మందికి ప్రమాదాలు జరిగి ఆసుపత్రి పాలే సందర్భం ఉంది. దీనికి కారణం కూడా కార్పొరేషన్ అధికారులే. సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం వలన, ఇచ్చినటువంటి కాంట్రాక్టులు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో పరిశీలించకపోవడం వలన ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ రోడ్లకు సంబంధించిన విషయం కూడా వీళ్ళు
పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జలసిరి పథకం క్రింద డెల్టా ప్రాంతంలో 13,386 బోర్వెల్స్ను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ఆదేశించిందని డ్వామా పీడీ శ్రీనివాసులు తెలిపారు. దీనికి అనుగుణంగా జిల్లా స్థాయి, మండల స్థాయిలలో కమిటీల నిర్మాణం జరుగుతుందని అన్నారు. 2.5 ఎకరాల లోపు భూమి కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు అని అన్నారు. 1,19,000 యూనిట్ ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో 20% రైతులే భరించాలని అన్నారు. ఈ నెల 15వ తేదీలోపు సంబంధిత అర్హత పత్రాలను పొందుపరిచి అప్లికేషన్ను అందించాలని అన్నారు. జిల్లా స్థాయి కమిటీ అప్లికేషన్ను పరిశీలించి అనుమతులను అందిస్తుందని అన్నారు. గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ జలసిరి ఫేజ్ 2 కింద కమాండ్ ఏరియా అంటే డెల్టా ఏరియా ఎన్ఎస్పి కవరేజ్ ఏరియా అయితే ఏదైతే ఉందో ఆయకట్టు అక్కడ 13,386 బోర్వెల్స్ టేకప్ చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లా లెవెల్లో ఒక కమిటీ దీన్ని మానిటర్ చేయడానికి, మండల స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాము. జిల్లా లెవెల్లో ఉన్న కమిటీకి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షులుగా ఉంటారు. మిగతా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అంటే దీనికి రిలేటెడ్గా ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మెంబర్స్గా ఉంటారు. పీడీ డ్వామా కన్వీనర్గా ఉండటం జరుగుతుంది. అది మండల స్థాయి కమిటీలో కూడా జిల్లా స్థాయిలో ఏ కమిటీ ఏ డిపార్ట్మెంట్స్ సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి మండల స్థాయి అధికారులు మండల కమిటీలో ఉంటారు. అది ప్రధానంగా ఏంటంటే ఈ రైతులు ఎవరైతే చిన్న సన్నకారు రైతులు 2.5 ఎకరానికి లోపు 2.5 ఎకరం లేదా లోపు భూమిని కలిగి ఉంటారో వాళ్ళు ఈ పథకం కింద అర్హులు. వాళ్ళ యొక్క పొలాల్లో బోర్వెల్ డ్రిల్లింగ్ చేసుకోవటం, అట్లాగే ఎనర్జైజేషన్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎలక్ట్రిఫికేషన్ అంటే వర్క్ టేకప్ చేయటం, అదే మాదిరిగా మోటార్స్ ఇవ్వటం, ఈ 3 అనే పనులు. తర్వాత వాళ్ళ యొక్క బోర్వెల్ చుట్టూ కూడా రీఛార్జ్ స్ట్రక్చర్ ఒకటి నిర్మాణం చేయడం జరుగుతుంది. సో ఇవి 4 ఈ పథకంలో టేకప్ చేస్తాం. దీనికి 1,19,000 యూనిట్ కాస్ట్గా ప్రభుత్వం నిర్ణయించారు. అయితే ఇక్కడ ఏంటంటే దానికి మించి కానీ ఏదన్నా పడితే అది రైతు భరాయించాల్సినటువంటి అవసరం. అయితే ఈ 1,19,000లో కూడా 20% అంటే ఒక 18,000 వరకు వచ్చేటప్పటికి మన రైతు అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ అంటే ఓసీ బీసీ రైతులు భరాయించాల్సిన అవసరం ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ రైతులైతే 4,500 వాళ్ళు పెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఇట్లా నేను చెప్పిన కేటగిరీలకు సంబంధించిన రైతులు ఈ నెల 15వ తేదీలోపు సంబంధిత ఎంపీడీఓని కలిసి, ఎంపీడీఓలకి దగ్గర దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళు అప్లికేషన్స్ ఫామ్స్ తీసుకొని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంటే పట్టాదారు పాస్బుక్, ఆధార్ బుక్, తర్వాత ఇంకేమన్నా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కూడా ఉంటే ఎలాంటి ఫోటోతో సహా వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇలా వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మండల స్థాయి కమిటీ స్క్రూటినీ చేసుకొని అవన్నీ కూడా గ్రామ సభల యొక్క అప్రూవల్ తీసుకొని ఆ సంబంధిత గ్రామ సభలు కండక్ట్ చేసి గ్రామ పంచాయతీలో వాళ్ళ యొక్క అప్రూవల్ తీసుకొని అప్పుడు మనకి పీడీ డ్వామాకి పంపిస్తారు. పీడీ డ్వామా అవి వచ్చిన తర్వాత గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేసి ఆ గ్రామాల్లో ఆ రైతు పెట్టుకున్న చోట ఫీజిబిలిటీ ఉందా లేదా బోర్వెల్ వేయడానికి అనేది కూడా వాళ్ళ సర్టిఫికేట్ అప్లై చేసి ఆ సర్టిఫికేట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా జిల్లా స్థాయి కమిటీలో మనం ఫైనల్గా డిస్కషన్ చేసి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి రైతులు, కమాండ్ ఏరియాలో ఉన్నటువంటి రైతులు తప్పక ఉపయోగించుకోవాలి. అంటే అందరికీ వీలు పడకపోవచ్చు, బట్ 13,386 టార్గెట్ కాబట్టి దానికి ఆ ప్రయారిటీ అనేది కూడా ఎస్సీ ఎస్టీ రైతులు అనేది ప్రయారిటీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.